అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరపడంలో ముఖ్య ఉద్దేశం సోమశల ఐలాల్ కెనాల్ పనులు సత్వరమే పూర్తి చేయాలనేది. దానికి పూర్తి చేసేదానికి అవసరమైన 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాను. ఆ బడ్జెట్లో వీటికి అవసరమైన నిధులు కేటాయించి సత్వరమే ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్టు కింద సుమారుగా ఆత్మకూరు, ఉదయగిరి 2 నియోజకవర్గాలకు సంబంధించి 6 మండలాలు అనసారము, మరిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, దొత్తలూరు, వింజమూరు ఈ 6 మండలాల కింద 90,000 ఎకరాలు భూములు, అదే రకంగా 58 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 2,50,000 మందికి త్రాగునీరు అందించే పథకం ఇది. ఈ పథకం ఈ ఏరియాకు గత అనేక రైతాంగ పోరాటాలతో భాగంగా ఇది రూపుదిద్దుకోవడం జరిగింది. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది రూపకల్పన చేసి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు కేటాయించిన నిధులు తప్ప ఈ ప్రాజెక్టు పనులకు మళ్ళా నిధులు కేటాయించలేదు. గత 2 ప్రభుత్వాలు కూడా, తెలుగుదేశం, వైసీపీ అనే గత 2 ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించలేదు. కానీ గతంలో కేటాయించిన నిధుల వల్ల పంపు సెట్లు, పైప్ లైన్లు ఇవన్నీ కొంత జరిగినాయి. కానీ అవి కూడా తుప్పుపట్టిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవి ఉపయోగంలోకి రావాలన్నా కూడా ఇప్పుడు అవసరమైన నిధులు కేటాయించి ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానంగా మరిపాడు మండలం నుంచి, ఇంజమూరు మండలం నుంచి, దొత్తలూరు మండలం నుంచి, ఆత్మాకూరు మండలం నుంచి వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు జన సమీకరణ చేసి ప్రాజెక్టును నెరవేర్చుకునే దానికి గ్రామాల్లో అనేక ఎత్తున ప్రచారం చేయాలా. ఆటో పెట్టి మైక్ ప్రచారాలు, అనేక గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడము, ఇవన్నీ రాజకీయ నాయకులకి, లోకల్ నాయకులందరూ కూడా కదిలించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతమైన వ్యవహారం. తెలుగుదేశం ఆయనకు ఒక రకంగాను, వైసీపీ ఆయనకు ఒక రకంగా. నీళ్ళు వస్తే అందరు రైతులకు నీళ్లు అందుతాయి. ఈ ఏరియాలో బంగారు పండే భూములు ఉన్నాయి. అనేక రకాల దగ్గర వలసలు వెళ్ళిపోతున్నారు. స్వచ్ఛమైన నీరు దొరక ఫ్లోరిన్ శాతంతో కొద్ది వయసులో 40-50 సంవత్సరాల వయసు రాకముందే అనేక రకాల జబ్బును బారి పడిపోతున్నారు. వీటన్నిటికీ తీరాలంటే ఈ ఐలాల్ కెనాల్ ప్రాజెక్ట్ ఒకటే దీన్ని పూర్తి చేయాల్సిన అవసరమే ఉంది. అయితే ప్రభుత్వం ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ మేము చేస్తామంటున్నారు. కొద్ది రోజులు జరిగిపోయినా మా చిరకాల కోరిక, మా కళ మేము పూర్తి చేస్తామన్నారు. వాళ్ళ పీరియడ్ జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అందువల్ల పాలక వర్గాలు కూడా రోజులు జరిపేయడం అనేది కాకుండా ఈ 25-26 బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తాను. నా పేరు శ్రీరాములు, ఏపీ రైతు సంఘం మన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని 6 మండల ప్రాంతాలు బాగా పూర్తిగా కరువు మండల ప్రాంతాలుగా ఉన్నాయి. అంతేకాకుండా తాగే నీళ్ళకు కూడా ఫ్లోరిన్ వాటర్ ఉంది. ఈ 6 మండలాలు అనంతసాగరం కానివ్వండి, లేకపోతే మరిపాడు కానివ్వండి, ఆత్మకూరు కానివ్వండి, అదే వింజమూరు, దొత్తలూరు, ఉదయగిరి ప్రాంతం అంతా కూడా రైతాంగం సంవత్సరాల కాలం పాటు వర్షాలు ఎరక్క, సాగు చేసుకోవడానికి భూములకి నీళ్లు లేక కరువుతో ఉండి వలసలు పోతూ వచ్చారు. తాగేదానికి కూడా అవస్థలు పడుతూ వచ్చారు. ఈ సమయంలో 2012లో ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మా ప్రాంతానికి సమీపంలోనే సోమశిల ఉంది. సోమశిల నుంచి ఒక హై లెవెల్ కాలువ తీసుకొచ్చి ఈ మండలాలంతా కూడా 90,000 ఎకరాలకు నీటినిస్తే ఒక 2-4 లక్షల మంది తాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సోమశిల హై లెవెల్ కాలువ తవ్వచ్చని ఆందోళన చేశారు. దాని ఫలితంగా 2013 నవంబర్ నెలలో ఒక జీవో ఇష్యూ చేసింది గవర్నమెంట్. ఒక 1,523 కోట్లు పెట్టి ఈ 6 మండలాలకి కూడా 90,000 ఎకరాలు నీరు ఇవ్వచ్చు, ఒక 2-4 లక్షల మంది తాగునీళ్ళు అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి మేము సోమశిల హై లెవెల్ కాలువ తవ్వుతామని ఒక జీవో ఇష్యూ చేశారు. 2014 డిసెంబర్లో దీని అగ్రిమెంట్ కూడా కుదిరింది. మొదటి దశలో 850 కోట్లు, రెండో దశలో 627 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ప్రారంభించేటప్పుడే మళ్ళా ఈ కాలువకి వాళ్ళు ఆనవ సంజీవ్ రెడ్డి సోమశిల హై లెవెల్ కాలువ అని పేరు కూడా పెట్టారు. పని ప్రారంభించింది కాంట్రాక్ట్ కూడా, కానీ పూర్తి చేయాలి. ఈ రోజుకి సోమశిల ఈ హై లెవెల్ కాలువ
ప్రథమ దశ పూర్తి కాల, రెండవ దశ పూర్తి కాల. కొన్ని రిజర్వాయర్లు అక్కడక్కడ తవ్వారు, కొంత కాలువ చేశారు, కొన్ని పైపులు వేశారు, కొన్ని మోటార్లు తెచ్చారు. ఇప్పుడు అవన్నీ తుప్పుపట్టే పరిస్థితులు ఉన్నాయి. అంటే 2013 నుంచి ఈనాటి వరకు కూడా ఈ 10-12 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంత ప్రజల మీద కరువును పోగొట్టాలా, వాళ్ళు తాగే నీళ్ళు ఇవ్వాలా, వాళ్ళ బిడ్డలు చదువుకునే అవకాశం వస్తుంది, వాళ్ళ కొనుగోలు శక్తి పెరగద్ది, ఎంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది కాలువ కేటాయించాలనే దృష్టి వాళ్ళు పెట్టాల పాలక వర్గాలకి. ఎందుకంటే ఇది వెనకబడ్డ ప్రాంతం. ఎవరు నోరెత్తి నెల్లూరు జిల్లా కేంద్రానికో హైదరాబాద్కో పోలేరు. ఉన్న దాంట్లో తంటాలు పడి అవస్థలు పడుతూ ఉంటారు. అందుకని దీని పట్ల నిర్లక్ష్యం వహించారు అన్ని పాలక వర్గాలు కూడా. సరే, మళ్ళీ మధ్యలో ఆందోళన చేస్తూ వచ్చాం. సరే, గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దీనికోసం కృషి చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో గత బడ్జెట్లో కేటాయింపులు లేవు, కాలువ పనులన్నీ ఆగిపోయినాయి. వచ్చే రేపు బడ్జెట్లో ఈ హై లెవెల్ కాలువకి నిధులు ఎక్కువ కేటాయించి దీన్ని పూర్తి చేయాలని చెప్పి వచ్చే నెల 2వ తేదీన మర్రిపాడు మండల కేంద్రంలో ఒక సదస్సు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనుకుంది. ఈ సదస్సుకి 6 మండల ప్రాంతాల నుంచి రైతాంగాన్ని రమ్మని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఈ మండల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మండల నాయకులు రావాలని కూడా కోరుతున్నాం. రైతాంగం కూడా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు మీరు వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశానికో మీరు ఖర్చు పెట్టి రైతులు నానా అవస్థలు పడి ఓట్లు ఇస్తున్నారు. అంతే శ్రద్ధతోటే ఈ హై లెవెల్ కాలువ పూర్తి చేసేదానికి మనం కూడా అన్ని గ్రామాల్లో ఫ్లెక్సులు కట్టి అందరి రైతుల్ని ఒక దగ్గర పోగేసి ఒత్తిడి చేయకపోతే దీని మీద ప్రాధాన్యత చూపించరు పాలక వర్గాలు. వాళ్ళు సొంత వాటిలో చూసుకుంటూ ఉంటారు. అందులో వెనకబడిన ప్రాంతం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం, వలసలు పోకుండా ఉండేదానికోసం, ఈ ప్రాంతాలు పంటలు పండేదానికి, ఈ ప్రాంతాల్లో నీళ్ళు ఇచ్చేదానికి ఎంతో ముఖ్యమైన కీలకమైనటువంటి హై లెవెల్ కాలువ. అందులో సమస్యలకు దగ్గరగా ఉంది. అందువల్ల దీన్ని మనం ఒత్తిడి చేస్తే కానీ కదలరు అధికార యంత్రాంగం, నాయకులు. ఈ ఒత్తిడి చేసేదానికి ఈ అన్ని మండల ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం అంతా కదిలి రావాలని, హై లెవెల్ కాలువ పూర్తి చేసేదానికి మనం అందరం కలిసి కృషి చేసి సాధించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.